5 దశాబ్దాలు పైగా కాలం నుండి అనంతపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాలు అండ్ ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డిటి మీద నీచులు నికృష్టులు కక్షగట్టారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద వల్ల లైసెన్స్ని రెన్యువల్ చేయకుండా అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆర్డిటిని మీద కక్ష కట్టాం అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. అదే డైరెక్ట్గా ప్రజల మీద కక్ష కట్టినట్లు. ఆర్డిటి చేస్తున్న సేవలకు ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అట్లాంటివి ఏమీ లేవు. అందరూ వాళ్ళ సేవలు పొందిన వాళ్ళే, ఈ రోజుకు వాళ్ళ సేవలు పొందుతున్న వాళ్ళే. చివరికి వాళ్ళ పరిస్థితి అకౌంట్లో ఉన్న డబ్బులు వాడుకోలేకుండా, వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా, వాళ్ళ ఆస్తులు నమ్ముకొని పనిచేసిన వాళ్ళకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి. ఆర్డిటి చేయని సేవ లేదు, ఆర్డిటి చేయని పని లేదు. ఈ అవినీతి ప్రభుత్వాలైనా కూడా జనాలను జలగల్లాగా రక్తం పీల్చుకు తాగాయేమో, కానీ ఆర్డిటి అలా కాదు. చాలా అద్భుతమైన సర్వీస్. వాళ్ళు కట్టని బ్రిడ్జ్లు ఏముంది, వాళ్ళు వేయని రోడ్లు ఏముంది, కట్టని ఇల్లు ఏముంది, పెట్టని తిండి ఏముంది, చెప్పని చదువు ఏముంది, అందించని వైద్యం ఏముంది, ఏంటి వాళ్ళు చేయని పనేంటి? అద్భుతంగా. మరి అటువంటి వాళ్ళ పీక విసుగుతారా? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో సేవ్ ఆర్డిటి అని చెప్పి ప్లకార్డులు పోస్టర్లు ప్రదర్శించారు. తాజాగా పైవల కేశవ్ గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఢిల్లీలో. ఆర్డిటిని కాపాడండి, ఊపిరిపోయండి అని. రామ్మోహన్ రెడ్డి గారు పైవల కేశవ్ గారు కాదు, స్వయాన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి, ఈ విషయం మీద గట్టిగా అడగాలి, ఏదో విషయం జనానికి చెప్పాలి. పదే పదే ఏం కాదు, ఆర్డిటి ఉంటుంది, ఆర్డిటికి మేము చేస్తామని ఒట్టి స్టేట్మెంట్లు కూడా సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నారు. ఆర్డిటి ఉసురు, జనాల ఉసురు పోసుకొని ఇటువంటి వాళ్ళు నాశనం అయిపోతారు పాపం కట్టుకొని. ఎన్ని లక్షల మందికి సేవ చేశారు, కోట్ల మందికి చేశారు, చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సాయం వెలకట్టలేనిది. విన్సెంట్ ఫెర్రర్ గారు పెద్ద ఆయన ఉన్న దగ్గర నుంచి ప్రస్తుతం మాంచు ఫెర్రర్ గారు రన్ చేసే వరకు, చివరికి మాంచు ఫెర్రర్ గారు పెళ్ళి కూడా ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సేవ అమోఘం, వాళ్ళ సేవ అద్భుతం. కానీ నీచులు నికృష్టులు దుర్మార్గులు రాక్షస మనస్తత్వం ఉన్నవాళ్ళు దాన్ని పీక వెతకాలని చేసే ప్రయత్నాలు మీరు జనం ఉసురు కొట్టుకోకపోరు, జనం ఉసురు కొట్టుకోకుండా పోరు. దాన్ని పీక విసికే దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులైన వాళ్ళు ఎవరైనా.